హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ అకౌంట్ యాప్ లాగిన్ అయిన వెంటనే మనకు ఒక డిస్క్లైమర్ డిస్ప్లే అవుతుందండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న 10 మందిలో 9 మంది నష్టపోతున్నారు అని. మన తెలుగు స్టేట్స్ లో F&O చేస్తున్న వారి సంఖ్య చాలా అధికంగా ఉందండి. అంటే మన వారు ఎక్కువగా నష్టపోతున్నారు అనే కదా దాని అర్థం. ఈ నష్టాన్ని నివారించడానికి మన జీకే టీం ఒక బేసిక్ ప్రాథమికమైన మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ డెవలప్ చేసి ఇచ్చారండి. ఆ విషయాలంటే మనం డిస్కస్ చేసుకుందాం. F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ మనం ఏం చేస్తున్నా సరే ముందుగా మనం ఫోకస్ చేయాల్సింది ట్రేడింగ్ ప్లాన్ ఆర్ స్ట్రాటజీ అండి. మీరు ఎటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ను అది సొంతంగా కావచ్చు లేదా థర్డ్ పార్టీ నుండి తీసుకుందైనా సరే ప్రతి ట్రేడ్ లో కంపల్సరీగా ట్రేడ్ బై ఆర్ సెల్ ఏంటి, ఏ ప్రైస్ దగ్గర తీసుకోవాలి అంటే ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, దాని టార్గెట్ ఏంటి, దాని స్టాప్ లాస్ ఏంటి, ఫైనల్ గా అది ఏ కైండ్ ఆఫ్ టైం ఫ్రేమ్ అంటే డే ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్, ఎటువంటిది అని ఇవన్నీ కూడా ఉంటేనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. వీటిల్లో ఏది లేకపోయినా సరే ఆ ట్రేడ్ మనం ఎగ్జిక్యూట్ చేయవద్దు. తర్వాత ట్రేడ్ ఎంట్రీ, ప్రాఫిట్ ఎగ్జిట్, లాస్ ఎగ్జిట్, టైం ఫ్రేమ్ ఉన్న తర్వాత ప్లాన్ ని చేంజ్ చేయకుండా, మాడిఫై చేయకుండా అకార్డింగ్ టు ప్లాన్, ఎమోషన్స్ కి లోన్ కాకుండా ప్రాపర్ ఎంట్రీ అయ్యి ఎక్కడైతే స్టాప్ లాస్ ఉందో స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ ని కట్ చేయండి. అదే టార్గెట్ హిట్ అయితే టార్గెట్ దగ్గరే ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మన టీం వెరీ ఇంపార్టెంట్ గా ఒక విషయాన్ని మనకి నొక్కి చెప్పారండి. ఎవరైతే వెరీ న్యూగా కొత్తగా F&O కానీ ఇటు ఈక్విటీ ట్రేడింగ్, డే ట్రేడింగ్ చేస్తున్నారో, ఆల్రెడీ F&O లో ట్రేడింగ్ లో బాగా లూజ్ అయిన వారు ఈ బేసిక్ రూల్ ని చేయండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ గా వెళ్ళమని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ అడ్వైజ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ క్యాపిటల్ ను ఏదైతే మనం తీసుకొస్తున్నామో ట్రేడింగ్ కోసం, అది పర్టికులర్ గా ట్రేడింగ్ కోసం మాత్రమే అట్టి పెట్టుకోండి. ఇక ఎటువంటి అవసరాలకి వినియోగించడానికి ఉండాలి. ఈ ట్రేడింగ్ కోసం తెచ్చిన క్యాపిటల్ ని మరే ఇతర అవసరాలు అయిందనుకోండి, ఇక్కడ కంపల్సరీగా ట్రేడ్ మనం క్లోజ్ చేసి అవసరం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్రేడింగ్ కోసం ఏ డబ్బు అయితే తీసుకొచ్చారో ఆ డబ్బుని ట్రేడింగ్ కోసం మాత్రమే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకో, మరే ఇతర అవసరాలకు వినియోగించడానికి ఉండాలి. అలా తెచ్చిన క్యాపిటల్ ని ఓ 20 పార్ట్స్ గా డివైడ్ చేసి ప్రతి పార్ట్ ఆఫ్ అమౌంట్ ని ట్రేడ్ బై ట్రేడ్ అప్లై చేయమన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తో మనం వివరిస్తానండి. ఇక్కడ మన క్యాపిటల్ ఏదైతే ట్రేడింగ్ కోసం తెచ్చామో దాన్ని డబుల్ ప్రాఫిట్ వచ్చేంత వరకు ఇలా చేయండి. వన్స్ ప్రాఫిట్ డబుల్ అయిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ని పెంచుకుంటూ పోవాలి. ఉదాహరణ కోసం మన క్యాపిటల్ కనుక ఒక 5 lakhs అనుకోండి. ఈ 5 lakhs ని 20 పార్ట్స్ గా సెట్ చేసుకోండి. అంటే డివైడ్ చేయండి. అంటే ఈచ్ పార్ట్ 25,000 అన్నమాట. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ట్రేడ్ చెప్తానండి. మనం ఓన్ గా అనాలిసిస్ చేసుకున్నా లేదా మనం ఏదైనా బ్రోకర్ దగ్గర నుండి, అడ్వైజరీ యాప్ నుండి తీసుకున్నా సరే ఎలా ఉంటుంది, అది ఎక్కడ బై చేయాలి లేదా షార్ట్ చేయాలి. ఉదాహరణకు ఏదైనా ఒక కంపెనీ 1300 కదా రిలయన్స్ ని కొనమన్నారు అనుకుందాం. దాని స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, జనరల్ గా 1250 అనుకుందాం. దాని టార్గెట్ ఆబ్వియస్లీ 1400 రూపాయలు ఉండాలి. టైం ఫ్రేమ్ విత్ ఇన్ 1 week to 15 days అనుకుందాం. అంటే 1300 లో ఎంటర్ అయితే స్టాప్ లాస్ ఎగ్జిట్ 1250, టార్గెట్ ఎగ్జిట్ 1400, 15 days ఆఫ్ టైం ఫ్రేమ్. RIL లాట్ సైజ్ మనకు తెలిసిందే కదా 500 ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, ఎంట్రీ మైనస్ స్టాప్ లాస్. 1300 లో ఎంటర్ అయింది, స్టాప్ లాస్ 1250 కాబట్టి 1300 మైనస్ 1250. ఇప్పుడు పర్ షేర్ మీద మనకి రిస్క్ ఎంత, 50. అంటే లాట్ సైజ్ 500, రిస్క్ 50. 500 into 50 25,000. మన రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం 25,000 కాబట్టి ఒక లాట్ మాత్రమే తీసుకోండి. అంటే ఒక లాట్ తీసుకుంటే మనకొచ్చే ఒకవేళ రిస్క్ 25,000 కాబట్టి ఇలా ప్రతి ట్రేడ్ లో కూడా 25,000 కంటే ఎక్కువగా రిస్క్ తీసుకోకండి. ఒకవేళ ఫెయిల్ అయ్యింది అంటే ఎంత పోతుంది, 25,000 పోతుంది. ఇలా మన దగ్గరున్న టోటల్ క్యాపిటల్ 5 lakhs లూజ్ అవ్వాలి అంటే మనం 20 ట్రేడ్స్ ఫెయిల్ అవ్వాలండి. ఎక్కడైనా చెప్పండి 20 ట్రేడ్స్ ఫెయిల్ అవుతాయా? ఒకవేళ 20 టైమ్స్ కనుక మన స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది అంటే దాని అర్థం మనం మన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రిపేర్ చేసిన ప్లాన్ ని అగైన్ 30 to 50 టైమ్స్ పేపర్ వర్క్ చేయండి. చేసిన తర్వాత దానిలో వచ్చిన రిజల్ట్ పాజిటివ్ గా ఉంటేనే మళ్ళీ రీట్రేడింగ్ చేయండి, లేకపోతే వద్దు. రీటైల్ ఇన్వెస్టర్స్ లో చాలా మంది 5 lakhs తో ఇన్వెస్ట్ చేయరు. 25,000, 50,000, 1 lakh తో చాలా మంది చేస్తున్నారు. ఫ్యూచర్స్ మార్జిన్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆప్షన్స్ లో చేయడం మొదలు పెట్టారు. ఎగ్జాంపుల్ కోసం 1 lakh తో స్టార్ట్ చేద్దాం. సేమ్ 1 lakh ని 20 పార్ట్స్ చేయండి. ఈచ్ ట్రేడ్ లో 5,000 కంటే ఎక్కువగా రిస్క్ వద్దు. ఉదాహరణ కోసం ఇప్పుడు రిలయన్స్ 1300 కాల్ ఆప్షన్ 100 రూపీస్ దగ్గర బై చేసాం అనుకుందాం. ఆ కాల్ ఎలా ఉండాలి, మనం ఓన్ గా తయారు చేసుకున్నా లేదా థర్డ్ పార్టీ దగ్గర నుంచి కాల్స్ తీసుకున్నా 1300 కాల్ ఆప్షన్ బై at 100, స్టాప్ లాస్ 90, టార్గెట్ 120, టైం ఫ్రేమ్ విల్ బి
7 days to 15 days అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ 100, స్టాప్ లాస్ 90 కాబట్టి మనకి పర్ యూనిట్ మీద వచ్చే రిస్క్ 10. లాట్ సైజ్ 500 కాబట్టి 500 లాట్ సైజ్ ఇంటూ రిస్క్ ఇక్కడ 5000 ఒక లాట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే మనకు వచ్చే లాస్ జస్ట్ 5000. అదే సక్సెస్ అయితే అక్కడ 100 మైనస్ 120 కాబట్టి 10,000. ఇలా మనం తెచ్చిన క్యాపిటల్ మొత్తం పోవాలి అంటే మనం 20 టైమ్స్ ఫెయిల్ అవ్వాలన్నమాట. ఇలా చేసి కూడా లాస్ అవుతున్నామంటే మనం ఆపాల్సింది ట్రేడింగ్ కాదు, మన ట్రేడింగ్ ప్లాన్ ఆర్ స్ట్రాటజీని అగైన్ రిపేర్ చేయండి. అగైన్ బ్యాక్ టెస్టింగ్ చేయండి. 30 to 50 టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్టింగ్ లో వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకుని మళ్ళీ రీట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇలా పర్ ట్రేడ్ 5% తో స్టార్ట్ చేసి క్యాపిటల్ డబుల్ అయిన తర్వాత రిస్క్ పర్ ట్రేడ్ 10% పెంచండి. ఉదాహరణకు ఇప్పుడు మనం తెచ్చిన 5 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి 1:1. అప్పుడు 5% నుంచి పర్ ట్రేడ్ మీద 10% పెంచండి. మళ్ళీ 10 lakhs 20 lakhs అయింది అనుకోండి, అక్కడ అగైన్ 10% నుంచి 20% చేయండి. ఇక దాని తర్వాత చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరే 10 మందికి మార్గదర్శి అవుతారు. మనలో మెజారిటీ F&O ట్రేడింగ్ లో లాస్ అవ్వటానికి మెయిన్ రీజన్స్ చూద్దామండి. ఒకటి F&O డెరివేటివ్స్ గురించి బేసిక్ వాట్ ఈస్ వాట్ తెలియకపోవటం. చాలా టెక్నాలజీ ఉన్నాయి, మార్జిన్స్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది, దానికి సపరేట్ గా ఒక వీడియో చేద్దాం మనం. వాట్ ఈస్ వాట్ తెలియకపోవటం, బ్రోకర్స్ ఇచ్చిన కాల్స్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వటం. సెకండ్, 50,000 శాలరీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి 1 lakh, 2 lakh, 5 lakhs రిస్క్ తీసుకోవటం. ఆఫీస్ పని చేస్తూ ట్రేడింగ్ చేయటం. ఇక్కడ ఏదో ఒక ఆఫీస్ లో మనం టైం ఉన్నప్పుడు యాప్ ఓపెన్ చేస్తాం, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ లోపు ఏదో ఒక వర్క్ అని చెప్పి ఏదో ఒక మీటింగ్ అని ఉంటుంది, ఆ మీటింగ్ ఆ వర్క్ కోసం ఈ పనంతా ట్రేడింగ్ ఆపేసి అటు వెళ్తాం. ఈ లోపు జరగాల్సిన ఘనకార్యం అంతా జరిగిపోతుంది. కాబట్టి ఆఫీస్ పని చేస్తూ అక్కడ ఆఫీస్లో వర్క్లో ఇన్వాల్వ్ అయినంత సేపు ఆఫీస్ పని చేసుకుంటానే ఉండండి. డబల్ ఇటు ట్రేడింగ్ అటు ఆఫీసు చేయలేక చాలా మంది నష్టపోతున్నారండి. అదేవిధంగా అతను 50,000 మంత్లీ శాలరీ చేస్తూ 1 to 2 lakhs హెవీ రిస్క్ తీసుకుంటున్నారు. 30 days కష్టపడితే వచ్చేది 50,000 to 1 lakh. ఇక్కడ సింపుల్ ట్రేడ్ లో 50,000 to 1 lakh 2 lakhs రిస్క్ తీసుకుంటున్నారు. బేసిక్ గా అక్కడ సెట్ అవ్వట్లేదు. మూడోది, ఎమోషన్స్ తో ట్రేడింగ్ చేయటం, ట్రేడింగ్ ప్లాన్ లేకుండా చేయటం, టార్గెట్ స్టాప్ లాస్ లేకుండా చేయటం. ఫోర్త్ అతి ముఖ్యమైనదండి, పర్ ట్రేడ్ మీద ఎంత రిస్క్ తీసుకోవాలి అన్న ప్రీ ప్లాన్ లేకపోవడం వల్ల క్వాలిటీ ప్రాపర్ క్వాంటిటీస్ ప్రాపర్ గా కాకుండా ఒక హెవీగా తీసుకోవటం, లాస్ కవర్ చేద్దామని చెప్పేసి డబల్ ట్రిపుల్ క్వాంటిటీ చేయటం లాంటి వలన లాస్ ఎక్కువ అవుతున్నారండి అని మనం చెప్పటం కాదు, సెబీ ఒక నివేదికలో తెలియజేసిందండి. ఈ విషయంలో మన వారు లాస్ కాకుండా ప్రాఫిట్ లోకి రావడానికి మన జీకే టీం ఒక ప్రయత్నం చేస్తున్నామండి. ఇది అవగాహన కోసం మాత్రం చేసిన వీడియో, ఎటువంటి ప్లాన్ కాదు, బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఈ ప్రోగ్రామ్ మీద మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.